శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీటీఎఫ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలకు స్వాగతం. 8 జనవరి 2017 నుంచి 14 జనవరి 2017 వరకు ద్వాదశ రాశుల వారి వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఒకసారి గోచార స్థితిని గమనించినట్లయితే సింహంలో రాహు, కన్యలో గురుడు, వృశ్చికంలో శని, ధనస్సులో రవి, కుంభంలో శుక్ర, కుజ, కేతువులు, బుధుడు ధనుసు రాశిలో ఉన్నాడు. ఈ వారం మేషరాశి వారికి చాలా వరకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొన్ని విషయాల్లో అనుకూలమైనటువంటి, అనుకోని, ఆకస్మికమైనటువంటి సంతోషకరమైన వార్తలను వినే అవకాశం ఉంది. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. సన్నిహితులతో, మిత్రులతో సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. కొన్ని నిర్ణయాల్లో మీరు తీసుకునే చిన్నపాటి దోషాల వలన వాటికి పెద్దలకు సమాధానం చెప్పవలసి రావచ్చు. ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునే ముందు పెద్దలను, అనుభవజ్ఞులను సంప్రదించడం మంచిది. ఆత్మీయులను మరియు మీ శ్రేయోభిలాషులను కలుస్తారు. వారి ద్వారా మీకు కావలసినటువంటి చాలా వరకు పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకోకుండా చేసేటటువంటి ప్రయాణాల వలన చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చును. సాధ్యమైనంత వరకు విలువైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం అనేది సూచన. కొంతకాలం వాయిదా వేసుకోవడము, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచన చేయటము, అధికారులు, పెద్దల సూచనలకు అనుగుణంగా నడుచుకోవటము, ఉద్యోగంలో నూతన ఆలోచనల కన్నా మీ యొక్క సంస్థ నిర్ణయాలకు కట్టుబడి ఉండడం వలన మీకు లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా దూర ప్రదేశ ప్రయాణాలు పెద్దగా అనుకూలించకపోవచ్చు. అతి తొందరలోనే మరి మీ స్వస్థలానికి తిరిగి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ వారం ముఖ్యంగా మీరు రాత్రి పడుకోబోయే ముందు చంద్రునికి నమస్కారం చేయడం, సాధ్యమైనంతవరకు దుర్గాదేవి ఆరాధన ఈ వారం మీకు లాభాన్ని చేకూరుస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు ఆరంభంలో తడబాటును ఎదుర్కొన్నప్పటికీ రాను శక్తిని పుంజుకొని పనులను విజయవంతంగా పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది. పెద్దలతో మీకున్నటువంటి పరిచయం, సాంగత్యం విషయంలో తరచి చూసుకోండి. వారి సూచనలను, సలహాలను ఖచ్చితంగా పాటించడము, వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడం అనేది మీకు సూచన. దూర ప్రదేశంలో ఉన్నటువంటి మిత్రులకు మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు. వారి యొక్క ఆలోచనలను తీసుకొని 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. కీలకమైనటువంటి భాగస్వామ్య ఒప్పందాల విషయంలో 1-2 సార్లు చెక్ చేసుకోండి. మధ్యవర్తిత్వం పనికిరాదు. సాధ్యమైనంత వరకు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం అనేది సూచన. అదేవిధంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీ జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. వారికి అనుగుణంగా నడుచుకోవడం అనేది మీకు ప్రధానమైనటువంటి సూచన. సంతానపరమైనటువంటి విషయాల్లో చిన్నపాటి ఆందోళన తప్పకపోవచ్చును. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. శివాభిషేకము, సూర్య ధ్యానం, సూర్య జపం ఇవి మీకు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మిథున రాశి వారు ఈ వారం బంధువులను లేదా మిత్రులను కలుస్తారు. వారితో కలిసి నూతన ప్రయత్నాలను చేపట్టే అవకాశం ఉంది. కుటుంబంలో అనుకోకుండా తలెత్తేటటువంటి చిన్న విభేదాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీసే అవకాశం ఉంది. కావున కుటుంబ సభ్యుల మధ్యన అవగాహనను పెంచే ప్రయత్నం చేయటం ద్వారా, వారి మధ్య మనస్పర్ధలు రాకుండా చూసుకోవడం ద్వారా మీరు ఇబ్బందుల నుండి అధిగమించే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వారి నుండి సంతోషకరమైనటువంటి వార్తలను వినే అవకాశం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు దూరదృష్టిని కనుక కలిగి ఉంటే, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు కనుక వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా విజయం మీ సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలు చేయవలసి రావచ్చును. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కావలసినటువంటి జాగ్రత్తలు ముందుగా తీసుకోవడం ద్వారా ప్రయాణాల్లో ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉంది. కుటుంబ పెద్ద యొక్క సూచనలను, సలహాలను పాటించడం ద్వారా మరిన్ని విజయాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా అధిగమిస్తారు. అదేవిధంగా మీ మాట తీరులో ద్వంద్వ ప్రయోజనాలు లేకుండా ఉన్నట్లయితే సమాజంలో మంచి గుర్తింపును పొందే అవకాశం ఉంది. మీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గణపతి ధ్యానం, గణపతి దేవాలయ దర్శనము, గణపతి అభిషేకం చేసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం
చాలా వరకు అనుకూలమైనటువంటి సమయాలు ఉన్నాయి. తొందరపాటుకు గురి కావద్దు. పెద్దల అనుభవాలను, మీ యొక్క అభిప్రాయాలను మేళవించి ముందుకు వెళ్ళడం ద్వారా చక్కటి విజయాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలను పొందుతారు. సోదరులతో గతంలో చేపట్టినటువంటి చర్చలు మధ్యలో ఆగిపోయినట్లయితే వాటిని పునరుద్ధరించే అవకాశం ఈ వారం మీకు ఉంది. కొంచెం శ్రమించడం ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. మీ మాట తీరు, మీ ఆలోచన ధోరణి చాలామందికి నచ్చడం ద్వారా వారిలో మీరు మంచి గుర్తింపును పొందే అవకాశం ఉంది. చిన్న చిన్న పనుల కన్నా పెద్ద పెద్ద లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళడం సూచన. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం సూచన. వాహనముల వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కావున వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. నూతన వస్తువులను కొనే విషయంలో 1-2 సార్లు ఆలోచన చేయడం, ఆర్థిక పరమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారా మీకున్నటువంటి మంచి సమయాన్ని మరింత మంచి సమయంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెద్దలకు మాట ఇచ్చే సమయంలో మీ శక్తి సామర్థ్యాలను మనసులో గుర్తుపెట్టుకోండి. దానికి అనుగుణంగా మసలుకోవడం మంచిది. తల్లి తరపు వారి ఆరోగ్యం లేదా తల్లి ఆరోగ్యం మిమ్మల్ని కొంత ఆందోళనలో పడవేసే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ రాశివారు ముఖ్యంగా దుర్గా ఆలయం దర్శనం, అదేవిధంగా రాహు కాలంలో దీపాన్ని వెలిగించడం ద్వారా అనుకూలమైనటువంటి లాభాలను పొందే అవకాశం. సింహరాశి వారికి మీకు గతంలో పరిచయాలు ఉన్న పెద్దల ద్వారా లబ్ధిని పొందే అవకాశం ఉంది. వారి ఆలోచనలను స్వీకరించండి. వాటికి అనుగుణంగా మీ ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ద్వారా చాలా వరకు లక్ష్యాలను దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. చర్చలకు అవకాశం ఇవ్వకండి. పెద్దలతో మనస్పర్ధలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరితోనూ మాట పట్టింపులకు వెళ్ళకండి. మీ మొండి నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో లాభాన్ని చేకూర్చినప్పటికీ అధిక భాగం మీకు నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది. కావున మొండి నిర్ణయాల కన్నా స్పష్టమైన నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది సూచన. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కుటుంబ పెద్దలతో మీ ఆలోచనలను పంచుకోండి. సంతానపరమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క సూచనలను, సలహాలను తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. అదేవిధంగా మిత్రులకు సమయం కేటాయించండి. కానీ వారితో విలాసవంతమైన జీవితం గడపాలని, సరదాలకు గడపాలనే ఆలోచన ఉన్నట్లయితే వాటిని ఉపసంహరించుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఉదయాన్నే ఆదిత్య హృదయం పఠించడం, అదేవిధంగా దుర్గా అష్టోత్తరం పఠించడం, దుర్గా ఆలయం సందర్శనం చేయడం ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. కన్యారాశి వారికి పెద్దల సందర్శనం జరుగుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే అవకాశం ఉంది. మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సినటువంటి సమయానికి అందుబాటు జరుగుతాయి. గతంలో చేపట్టిన పనులను కొంత ఆలస్యంగానైనా పూర్తి చేయగలుగుతారు. సంతానపరమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో గతంలో ఎక్కడైనా ఆగిపోయినటువంటి పనులు ఉంటే తిరిగి ఆరంభమయ్యే ఆస్కారం ఉంది. మిత్రులను కలుస్తారు. వారి నుండి వచ్చే సలహాలను, సూచనలను పాటించడం మంచిది. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడడం అనేది మీలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీరు మరిన్ని ఫలితాలు పొందడానికి గణపతిని ఆరాధన చేయడము, గణపతి భుజంగ స్తోత్రం పారాయణ చేయడం ద్వారా ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దలతో మీ యొక్క ఆలోచనలు పంచుకుంటారు. చర్చా సంబంధమైనటువంటి విషయాల్లో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ మాట తీరు, మీ ఆలోచన ధోరణి కుటుంబ పెద్దలను, మీ ఆత్మీయులను కలవరబెట్టే అవకాశం ఉంది. కావున 1-2 సార్లు ఆలోచన చేసి మాటను వాడడం ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేయడం, ఏదో వస్తుందిలే అనుకోకుండా ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడతాయి. సోదరులతో విభేదాలు రాకుండా, ఒకవేళ చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని సర్ది చెప్పుకోవడం ద్వారా చాలా వరకు చికాకులను తగ్గించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వప్రయోజనాల కన్నా సామాజిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మీరు మరింత లబ్ధిని పొందుతారు. ఈ వారం తులారాశి వారు ఉదయాన్నే గణపతి దేవాలయ సందర్శన చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి ఆరంభంలో ఉన్నటువంటి వేగం వారం చివరిలో ఉండకపోవచ్చును. కావున వారం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక సిద్ధం చేసుకోవడం,
చిన్న చిన్న పనులను ముందుగా పూర్తి చేసుకోవడం ద్వారా లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలను, మీ ప్రణాళికలను పెద్దలకు తెలియజేయడం, వారి అభిప్రాయాలను తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో తోటి మిత్రులను కలుపుకొని వెళ్ళడం అలవాటు చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఎదుటి వారిని నిందించడం కన్నా మీ యొక్క శక్తి యుక్తులను తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా లబ్ధిని చేకూర్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల యొక్క పూర్తి సహకారం మీకు అందడం, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో రావాల్సిన ధనం చేతికి అందడం ద్వారా కొంత సంతోషకరమైనటువంటి సమయం గడిపే అవకాశం ఉంది ఈ వారం. అదేవిధంగా చిన్న చిన్న బాధలు మీకు తొలగిపోతాయి. వాహనాలను కొనుగోలు చేయాలనే మీ ఆలోచన కొంత వాయిదా పడే అవకాశం ఉంది. అదేవిధంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైన పనులలో జాప్యం జరగడం మీకు కొంత చికాకును, బాధను కలిగించే ఆస్కారం ఉంది. వారం చివరిలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. సమయానికి భోజనం చేయటం, అలాగే తగిన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు ప్రధానమైనటువంటి సూచన. ఈ వారం మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రం పఠించటము, పెద్దలతో వివాదాలకు దూరంగా ఉండడం అనేది సూచన. ధనుసు రాశి వారు ఈ వారం సోదరులతోటి నూతన సంబంధమైన చర్చలు చేపట్టే అవకాశం ఉంది. మొదట్లో అననుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చినప్పటికీ గట్టి శ్రమ, పూర్తి స్థాయి కసితో పనిచేయడం ద్వారా రాను రాను సానుకూల ఫలితాలు వస్తాయి. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. మిత్రుల నుండి వచ్చేటటువంటి సూచనలను పరిగణలోకి తీసుకోండి. వాటిలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలన చేయడం ద్వారా ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. గతంలో మీకున్నటువంటి పరిచయాలు మీకు అవసరానికి ఉపయోగపడతాయి. దూర ప్రదేశ ప్రయాణాలు చేసేవారికి సానుకూలమైన సమయం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు చేసేటటువంటి పనికి పెద్దల నుండి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన సూచన ఏంటంటే సరైనటువంటి కమ్యూనికేషన్ని మెయింటైన్ చేయండి. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఈ వారం ముఖ్యంగా మీరు శివాలయం సందర్శన చేయడము, అదేవిధంగా గోమాతకు పచ్చగడ్డి తినిపించడము, గో నమస్కారం. మన పెద్దలు చెప్తుంటారు గో నమస్కారం తల్లితో సమానం గోవు, కాబట్టి గోవుకి నమస్కారం మీకు చాలా మేలు చేస్తుంది. ఈ వారం మకర రాశి వారు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెద్దలతో చర్చలు, సంప్రదింపులు చేస్తారు. సంతానం వలన నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. అదేవిధంగా అనుకోని ఖర్చులు కలుగుతాయి. పెద్దలతో కానీ మిత్రులతో కానీ మాట పట్టింపులకు పోవడం వలన విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగంలో మీ నిర్ణయాలను పెద్దలు, అధికారులు స్వాగతిస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మీకు గతంలో రావాల్సినటువంటి ధనం సమయానికి చేకూరుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు వారం మధ్యలో సానుకూల పడే అవకాశం ఉంది. వారం చివరిలో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి విందులకు, వినోదాలకు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మకర రాశి వారు ఈ వారం రాఘవేంద్ర స్వామి ఆరాధన, అదేవిధంగా శివాభిషేకం చేసుకోవడం ప్రధాన సూచన. కుంభరాశి వారికి ఈ వారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తమ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. అధికారుల నుండి మీకు కావలసినటువంటి సంపూర్ణమైన సహకారం రావడం అనేది సంతోషించదగ్గ పరిణామం. అదేవిధంగా కుటుంబంలో తలెత్తేటటువంటి చిన్న చిన్న సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండా సర్దుబాటు ప్రయత్నం చేయడము, వారి సూచనలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. ఎవరితోనూ మాట పట్టింపులకు పోకండి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే లబ్ధిని పొందే అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటి కోసం అనుభవజ్ఞులను సంప్రదించడం అనేది మేలు. వ్యాపారపరమైనటువంటి విషయాలలో మీ యొక్క అనుభవం మీకు చాలా ఉపయోగపడుతుంది. లబ్ధిని పొందే ఆస్కారం కలదు. దూర ప్రదేశ ప్రయాణాలు చేస్తారు. విదేశాలలో ఉన్నటువంటి మిత్రుల నుండి మీకు రావాల్సినటువంటి సంపూర్ణ సహకారాలు అందడం అనేది మీరు ఈ వారం చాలా సమస్యల నుంచి గట్టెక్కడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను, లాభదాయకమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ వారం మీరు యోగా, ధ్యానం చేయడం అనే సూచన. అదేవిధంగా గణపతి ఆరాధన మీకు సర్వదా శ్రేష్టం. ఈ వారం మీనరాశి వారికి పెద్దలతో అధిక భాగం సమయం కేటాయించే అవకాశం ఉంది.
శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగంలో ఒత్తిడికి గురవుతారు, సమయాభావం వలన అనుకున్నటువంటి పనులను చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలను వారం మధ్యలోకి వాయిదా వేసుకోవడం అనే సూచన. వారం మధ్యలో ఆత్మీయులను కలుస్తారు. ఆత్మీయుల నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు, నూతన భాగస్వామిక ఒప్పందాల విషయంలో స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. సమయానికి భోజనం చేయట, ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపకపోవడం అనేది మంచిది. అదేవిధంగా జీవిత భాగస్వామికి మీ యొక్క ఆలోచనలను స్పష్టంగా తెలియజేయడం ద్వారా చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధల నుంచి బయటకు పడే అవకాశం ఉంటుంది. ఈ వారం మీరు ప్రతిరోజు ఉదయం సూర్యాష్టకం చదువుకోవడం, రాత్రి పడుకునే ముందు చంద్ర నమస్కారం చేసుకోవడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, ఇవి చేయడం ద్వారా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వారఫలాలు. వీటీఎఫ్ ప్రేక్షకులు వీటిని పాటించి మరిన్ని లాభదాయకమైనటువంటి ఫలితాలను పొందాలని, అదేవిధంగా ధర్మాన్ని ఆచరిస్తూ సమాజంలో అందరం చక్కగా భారతదేశాన్ని ముందడుగు వేసే దిశలో తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.